Hi, hello. This is Vishwanath Reddy, your fisheries lecturer working at Government Junior College, Jammikunta, Karimnagar district, Telangana. Now we are going to discuss vocational fisheries course second year, paper third, reservoir fisheries and post harvest technology. Unit 6, fish processing and preservation. Part 2. Part 1లో ఫిష్ ప్రాసెసింగ్ మెథడ్స్ తెలుసుకున్నాం. పార్ట్ 2లో ప్రిజర్వేషన్ మెథడ్స్ తెలుసుకోబోతున్నాం. ఓకే, లెట్ us డిస్కస్ అబౌట్ ఫిష్ ప్రాసెసింగ్ అండ్ ప్రిజర్వేషన్. అసలు ఫిష్ ప్రాసెసింగ్ అంటే ఏంటిది, ప్రాసెసింగ్ ఎందుకు చేస్తాం, అలాగే మరియు ప్రిజర్వేషన్ నిల్వ ఎందుకు చేస్తాం. మెయిన్ కాన్సెప్ట్, ఎప్పుడైతే ఎక్కువగా చేపలు పట్టుబడ్డప్పుడు మనం ఏం చేయాలి, అన్నీ కూడా మనం లైవ్గా అమ్మలేం. కాబట్టి ఏం చేస్తాం, వాటిని కొంతకాలం నిల్వ ఉంచేసి మనం వాటిని సేల్ చేస్తాం. కాబట్టి ఫిష్ ప్రిజర్వేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాసెస్. ఎందుకంటే అన్ని లైవ్లో అమ్మాలని ఏం లేదు, కొన్ని తర్వాత సేల్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా కూడా మనం చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. అందుకే మనం ప్రిజర్వ్ చేస్తాం అన్నమాట. ఓకే, హౌ లాంగ్ కెన్ ఫిష్ ఆర్ మీట్ బీ కెప్ట్. అంటే చేపల మాంసాన్ని మనం ఎంతకాలం నిల్వ ఉంచవచ్చు, అంటే మనం చేపలు ఎక్కువగా పట్టుబట్టినప్పుడు జరిగేటటువంటి విషయాల గురించి మనం ఇక్కడ చర్చిస్తా ఉన్నాం. కాబట్టి ఎంతవరకు వాటిని మనం నిల్వ ఉంచవచ్చు అనే విషయాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఫ్రెష్ ఫిష్ విల్ స్పాయిల్ వెరీ క్విక్లీ వన్స్ ద ఫిష్ హ్యాస్ బిన్ క్యాచ్. స్పాయిలేజ్ ప్రాసెస్ ర్యాపిడ్లీ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ హై టెంపరేచర్. ఫిష్ విల్ స్పాయిల్ విత్ ఇన్ 12 hours which make them unconsummable. Thus, the marketing of fish becomes difficult task because the fish should reach the customer before the quality of fish reduces. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే తాజా చేపలను చేపలు ఇప్పుడు చాలా త్వరగా పాడైపోతాయి. అయితే ఆ చేపలు పట్టిన తర్వాత చాలా త్వరగా పాడైపోతాయని చెప్పాం కదా, వాటి ఎన్ని గంటలు పాడవుతుందంటే చేపలు పట్టినాక 12 hours తర్వాత పాడవడం జరుగుతూ ఉంటుంది. అదేంటంటే ఒక అసంకల్పిత ప్రతీకార చర్య. మనం ఏం చేయకున్నా చేపలు పట్టినాక బయటికి రాగానే 8 to 12 hours మధ్యలో స్పాయిలేజ్ అనేది పాడైపోవడం అనేది కనబడుతూ ఉంటుంది. 12 hours అది కంప్లీట్గా పాడైపోతూ ఉంటుంది. కాబట్టి ఇది అసంకల్పిత ప్రతీకార చర్య అనమాట. అయితే ఈ చేపల నాణ్యతకు తగ్గకముందే, ఈ నాణ్యత అనేది తగ్గకముందుకే మనం వినియోగదారునికి చేరేటట్టు చేయాలి. కాబట్టి చేపల మార్కెటింగ్ అనేది చాలా కష్టమైనటువంటి పని అవుతుంది. ఓకేనా, అట్లా. వెన్ హ్యాస్ ఫిష్ ఆర్ మీట్ గాన్ బ్యాడ్. అంటే చేపల లేదా మాంసం ఎప్పుడు చెడ్డవవుతాయి అంటే, ఎప్పుడు ఖరాబ్ అవుతాయి అనే విషయాన్ని చూసినట్లయితే, స్పైలేజ్ ఈజ్ ద డిటోరియేషన్ ఆఫ్ ఫుడ్ విచ్ మేక్ ఇట్స్ టేస్ట్ అండ్ స్మెల్ బ్యాడ్, సో ఆర్ రోటెన్ అండ్ మేక్స్ ఇట్ ఏ క్యారియర్ ఆఫ్ డిసీజ్ జెర్మ్స్. అంటే ఇక్కడ చూసినట్టయితే చెడిపోవడం అంటే ఆహారం అనేది క్షీణించడం, అంటే దాని యొక్క తగ్గిపోవడం, ఆహారం యొక్క క్వాలిటీ తగ్గిపోవడం అనేది చెడిపోవడం అంటే. అంటే దాని రుచి మరియు వాసన చెడుగా, అంటే పుల్లగా కానీ కుళ్ళిపోయినట్టుగా కానీ అవడం. ఇది వ్యాధికారక క్రిములైన సూక్ష్మ క్రిములను మోసుకొని వచ్చేటటువంటిదిగా మారిపోతుంది. దట్ ఈస్ స్పైలేజ్. ఓకే, నెక్స్ట్, ఇన్ ఫిష్ అండ్ మీట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కైండ్స్ ఆఫ్ స్పాయిలేజ్ ఆర్. ఇక్కడ మనం చూసినట్లయితే చేపలు మరియు వాటి మాంసం చెడిపోవడానికి గల ముఖ్య కారణాలను చూసినట్లయితే, ఆటోలైసిస్ స్పాయిలేజ్ కాజ్డ్ బై ఎంజైమ్స్. అంటే ఆటోలైసిస్ ప్రక్రియ వలన, అంటే ఎంజైమ్స్ యొక్క చర్య వలన జరుగుతూ ఉంటుంది. సెకండ్ వన్, మైక్రోబయాలజికల్ స్పాయిలేజ్ కాజ్డ్ బై బ్యాక్టీరియా. అంటే మైక్రోబ్యాక్టీరియల్ స్పాయిలేజ్ అనేది దేని వల్ల జరుగుతుంది, బ్యాక్టీరియా వలన.
ఒకటి ఎంజైమ్ల చర్య వలన జరుగుతుంది, రెండోది బ్యాక్టీరియా చర్య వల్ల, తర్వాత థర్డ్ వన్ ఫ్యాట్ ఆక్సిడేషన్, అంటే ఫ్యాట్ ఆక్సీకరణ చెందడం వలన. ఇవన్నీ కూడా ఈ 3 కారణాలతోటి చేపలనేది త్వరగా చెడిపోవడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్, బ్రేక్ డౌన్ ఆఫ్ ప్రోటీన్స్ అక్కర్ ఫాస్ట్లీ ఇన్ ఫిష్ ఫ్లాష్ యాజ్ కంపేర్డ్ టు అదర్ మీట్ ఆల్దోస్ ద కంపారిజన్ ఇస్ సేమ్. ఇక్కడ చూసినట్లయితే ఇతర మాంసాలతో పోలిస్తే చేపల మాంసంలో ప్రోటీన్ల విచ్ఛిత్తి, అంటే ప్రోటీన్ల యొక్క విచ్ఛిన్నం అనేది వేగంగా సంభవిస్తూ ఉంటుంది. మిగతా అంతా కూడా సేమ్, మన మేక మాంసంలో చూసినా, గొర్రె మాంసంలో చూసినా, కోడి మాంసంలో చూసినా కుళ్ళిపోవడం అనేది ఏ విధంగా మొదలవుతుందో వీటిలలో కూడా ఆ విధంగా ఉంటుంది. జస్ట్ దీనిలో ఏంటంటే ఫాస్ట్గా ప్రోటీన్ల యొక్క విచ్ఛిన్నం అనేది తొందరగా జరుగుతుంది కాబట్టి వాటికన్నా ముందు ఇది 8 నుంచి 12 గంటల మధ్యలో స్పాయిలేజ్ స్టార్ట్ అయితే అది ఓ 20 అవర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. అంటే చెడిపోవడం అనేది కామన్, కానీ ఇక్కడ ప్రోటీన్ల యొక్క విచ్ఛిక్తి అనేది తొందరగా జరగడం వలన ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఓకే, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 3 రకాలుగా మనం అది చేస్తున్నాను, ఇది పాడైపోతుందన్నాం. ఒకటి ఎంజైమిక్, రెండోది బ్యాక్టీరియల్, తర్వాత ఫ్యాట్ తోటి. అయితే ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే ఎంజైమిక్ చేంజెస్. ఎంజైమ్స్ యొక్క ప్రభావం వల్ల ఏం జరుగుతుందో చూద్దాం. ఎంజైమ్స్ ఆర్ proteins which assist biological reactions. Example, the conservation of certain organic substances into different ones. When fish or animals are killed, the enzymes inside them are still intact. Those enzymes start breaking down components into smaller parts and cause release of toxic substances, which affects smell, taste, and makes the flesh soften. Okay. Formation of TMA, trimethylamine, TMA and NH3 by decomposition causing deterioration, producing bad smell. pH increases for normal 6.4 to 7.5. ఇక్కడ చూసినట్లయితే ఎంజైమ్స్ యొక్క జీవ ప్రతిచర్యలకు సహాయపడేటువంటి ప్రోటీన్లు, ఎగ్జాంపుల్ చూసినట్లయితే కొన్ని సేంద్రియ పదార్థాలను వేరువేరుగా మార్చడం, లేదా చేపలు లేదా జంతువులను చంపబడినప్పుడు వాటిలోని ఎంజైమ్స్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఈ ఎంజైమ్స్ యొక్క చిన్న చిన్న భాగాలుగా విచ్ఛిన్నం చేయడం ఈ ఎంజైమ్స్ అనేటివి ప్రారంభిస్తాయి, మరియు అవి విష పదార్థాల విడుదలకు కారణమవుతాయి. ఇది వాసన, రుచి ప్రభావితం చేస్తుంది, అంటే మరియు మాంసాన్ని మృదుత్వాన్ని కోల్పోయేటట్టుగా చేస్తుంది అనమాట. నెక్స్ట్ టిఎంఏ, ట్రైమిథైల్ అమైన్, కుళ్ళిపోవడం ద్వారా ఇక్కడ చూసినట్టయితే టిఎంఏ కుళ్ళిపోవడం ద్వారా అయితే డిఎంఏ అండ్ NH3 ఏర్పడటం వల్ల కూడా చెడు వాసన అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలాగే చూసినట్లయితే pH 6.4 to 7.8 వరకు పెరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఇట్లా. నౌ సెకండ్ వన్, బ్యాక్టీరియల్ స్పాయిలేజ్, అంటే బ్యాక్టీరియా ద్వారా ఏ విధంగా చెడిపోతుంది. ఒకసారి చూసినట్లయితే బ్యాక్టీరియా ఆర్ ద మైక్రో ఆర్గానిజం ఇన్విజిబుల్ టు naked eyes break down the wastage and bodies of dead organisms under favorable conditions, and due to the enzymatic changes microbiological spoilage starts quickly in fresh and non-acidic products such as fish and meat. They break down the cellular part or matrix of flesh by secreting some enzymes. ఇక్కడ చూసినట్లయితే మనం బ్యాక్టీరియాతో ఈ విధంగా చెడుపుతున్న విషయాన్ని చూసినట్లయితే, బ్యాక్టీరియా అంటే ఏంటిది? కంటికి కనిపించినటువంటి సూక్ష్మజీవులు, కంటికి కనిపించినటువంటివి అనమాట. ఆ కంటికి కనిపించినటువంటి సూక్ష్మజీవులు చనిపోయినటువంటి జీవుల జంతువు కళేబరాలను ఇట్లాంటి దానిలో ఆ జీవుల వ్యర్థాలను మరియు శరీరాలను విచ్ఛిన్నం చేస్తాయి అనమాట. వీటిని మనం బ్యాక్టీరియాలు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే అనుకూలమైన మార్పులలో ఎంజైమాటిక్ మార్పుల కారణంగా చేపల లేదా మాంసంలో వంటి తాజా మరియు ఆమ్లరహిత ఉత్పత్తులతో మైక్రోబయాలజికల్ చెడిపోవడం త్వరగా జరుగుతుందన్నమాట. అంతేకాకుండా
అవి కొన్ని ఎంజైమ్స్‌ని స్రవించడం వలన మాంసం యొక్క సెల్యులార్ భాగాన్ని అంటే ఏమంటారు అది మృతుకను విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది. మృతిక అనేది విచ్చడం జరుగుతుంది. కాబట్టి బ్యాక్టీరియా కూడా ఒక రకమైనటువంటి స్పాయిలేజీకి కారణమైనటువంటిదిగా బ్యాక్టీరియా కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకే. విత్ ఫ్యాటీ fish or meat, chemical reaction can take place between the fat and oxygen in the air. Oxidation reaction అంటారు ఇది. Next, by exposing those products for a long time to air. Example, during drying and smoking, the product acquires a rancid smell and taste. ఇక్కడ చూసినట్లయితే కొవ్వు చేప లేదా మీట్ మాంసంలో గాలిలోని కొవ్వు మరియు ఆక్సిజన్తో ముఖ్య రసాయనిక చర్య జరపబడుతుంది. ఈ రసాయనిక చర్యను ఏమంటారంటే ఆక్సీకరణ ప్రతిచర్యలు అంటారు. ఆక్సీకరణ ప్రతిచర్యలు జరగడంతో ఆ కొవ్వుకును తర్వాత ఆక్సిజన్కు మధ్య జరిగి కూడా మనకు స్మెల్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఈ ఉత్పత్తులను ఎక్కువసేపు గాలి ప్రసరణ చేయడం ద్వారా ఎగ్జాంపుల్ ఎండలో ఎండబెట్టడం మరియు పొగబెట్టడం చేసినప్పుడు ఉత్పత్తి తీవ్రమైన వాసన రుచి ఇట్లాంటివన్నీ పొందడం జరుగుతూ ఉంటుంది. therefore ప్రిజర్వేషన్. సరే, ఎందుకు నిల్వ చేస్తామనే విషయాన్ని మనం చూసినట్లయితే ప్రిజర్వేషన్ ఈజ్ ద ప్రాసెసింగ్ ఆఫ్ ఫుడ్ సో దట్ దే కెన్ బి స్టోర్డ్ ఫర్ ఎ లాంగర్ టైమ్. ప్రిజర్వ్డ్ ఫుడ్ ఈజ్ నాట్ హెల్తీ యాజ్ ఫ్రెష్ ఫుడ్ because it decreases the nutrition values of food. Before preservation, fish is processed and washed with clean water to remove the mucus and other such materials which can cause problem in preservation. ఇక్కడ ఎందుకు నిల్వ చేస్తాం? నిల్వ చేయడం అనేది ఒక పద్ధతి. నిల్వ చేయడం అనేది ఒకటి ప్రాసెస్. దీన్ని చూసినట్లయితే ఆహారంను చాలా కాలం నిల్వ ఉంచడం కొరకు మనం ప్రిజర్వేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ నిల్వ చేయడం వల్ల నిల్వ చేసినటువంటి ఆహారము తాజా ఆహారం వల్ల ఆరోగ్యకరమైనటువంటిది కాదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు తీసుకొని తినడం అనేది కరెక్ట్ అయినటువంటి మెథడ్. తర్వాత ఇక్కడ ఏంటంటే ఆహారం అనేటువంటిది తాజాగా తిన్నప్పుడు మాత్రమే మనకు అన్ని రకాల న్యూట్రిషన్స్ అన్ని రకాల అందుతాయి అన్నమాట. తర్వాత కొన్ని రోజుల తర్వాత నిల్వ వచ్చిన దానిలో ఆ పోషక విలువలు అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా తాజా ఆహారాన్ని మనం ప్రిపేర్ చేయాలి. అయితే ఎక్కువగా మనం చేపలు పట్టుబడేటప్పుడు జరిగే సంఘటన మనం ఇప్పుడు చర్చించుకుంటాం. అంటే నిల్వ చేయబడిన అంటే సంరక్షించడానికి ఆహారం అనేది తాజా ఆహారం వల్ల ఆరోగ్యకరమైనది కాదు. ఎందుకంటే అది ఆహారం యొక్క పోషక విలువలను తగ్గిస్తూ ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే నిల్వ చేసే ముందు ఆ శ్లేష్మం కానీ మరియు ఇతర పదార్థాలను అంటే దాని దేహం మీద ఉన్నటువంటి పదార్థాలను అంటే ఆ దేహానికి అంటుకున్నటువంటి అన్నిటి కూడా మనం వాటర్ తోటి తొలగించడం అంటే శుభ్రమైనటువంటి నీటితో కడగడంతో ఆ చేప ఉండేటటువంటి దాని మీద జెర్మ్స్ కానీ బ్యాక్టీరియాలు కానీ వైరస్లు కానీ అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. అంటే సంరక్షణకు ముందు అంటే నిల్వ చేసే ముందు దాని శ్లేష్మము మరియు ఇతర పదార్థాలను తొలగించడానికి చేపలు నిల్వ చేసే ముందు శుభ్రమైన నీటితో వాటిని కడగాలన్నమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం మెథడ్స్ ఆఫ్ ప్రిజర్వేషన్ నిల్వ చేసేటటువంటి పద్ధతులు ఎన్ని పద్ధతులు ఉన్నాయి మన దానిలో ఒకసారి చూసినట్లయితే ఫిష్ కెన్ బి ప్రిజర్వ్డ్ త్రూ డ్రైయింగ్, ఫ్రీజింగ్, సాల్టింగ్, స్మోకింగ్, క్యానింగ్. అంటే ఈ కింది పద్ధతుల ద్వారా మనం చేపలను నిల్వ చేసే అంటే సంరక్షించేటటువంటి పద్ధతులుగా ఈ యొక్క 5 రకాల పద్ధతులు మనం ఇక్కడ చర్చించడం జరుగుతూ ఉంటుంది. అందులో కూడా ఉంటుంది డ్రైయింగ్, దాన్ని ఏంటంటే ఎండబెట్టడం. తర్వాత ఫ్రీజింగ్ అంటే శీతలీకరణం చేయడం. సాల్టింగ్ అంటే లవణీకరణము. స్మోకింగ్ పొగబెట్టడము. క్యానింగ్ డబ్బాల్లో నిల్వ చేయడం. ఈ 5 ప్రాసెస్లు వెంబడి మనం చేపల్ని ప్రిజర్వ్ చేయడం అంటే నిల్వ చేయడం అనేది జరుగుతున్నటువంటి విధానం. ఓకే, ఇందులో చూసినట్లయితే మనం ఫస్ట్ డ్రైయింగ్. డ్రైయింగ్ ఈజ్ ద ఓల్డెస్ట్ వే ఆఫ్ ప్రిజర్వింగ్ ఫుడ్స్. వెన్ sufficient water is removed from a product, microorganisms can no longer grow. The simplest and cheapest method is to dry the product
in the open area with or without sun. They are hanged or ropes for 2 or 3 days with regular turning over of fishes in order to expose every part to the sun. ఇక్కడ చూసినట్లయితే మనము ఫస్ట్ పద్ధతి చూసినట్లయితే ప్రిజర్వేషన్లో ఎండబెట్టడం, డ్రైయింగ్ అని చెప్పాము. ఆ డ్రైయింగ్లో చూసినట్లయితే ఇది చాలా ఓల్డ్ పద్ధతి, పాత పద్ధతి. మనకి ఇదివరకు టెక్నాలజీ రాకముందే మనకు చేపలు ఎక్కువగా పట్టుబడ్డప్పుడు మనం ఏం చేస్తాం, అక్కడ వరుగులుగా పోసి అమ్ముతూ ఉంటారు మన దగ్గర చూసినట్లయితే. ఆ తర్వాత మనకు ఇప్పుడు బొమ్మిడాలు వస్తూ ఉంటాయి, ఎండిపోయినటువంటి చేపలు. అట్లా అంటే ఇది ఎప్పుడో అంటే పాత తరాల నుంచి ఉన్నటువంటి పద్ధతి, ఓల్డ్ పద్ధతి అనేది, ఇది పాత పద్ధతి అని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక ఉత్పత్తి నుండి తగినంత నీరును, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ చేప నుండి తగినంత నీరును తొలగించినప్పుడు సూక్ష్మజీవుల అభివృద్ధి అనేది పెరగదు, సూక్ష్మజీవుల అభివృద్ధి తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇది ఏంటంటే సరళమైనటువంటిది మరియు చౌకైన పద్ధతి, దీనికి ఎలాంటి కాస్ట్ అవసరం లేదు. ఓకేనా. తర్వాత పట్టుబడినటువంటి చేపలను బహిరంగ ప్రదేశాలలో, అంటే సూర్యుడు ప్రసరించేటటువంటి ప్లేస్లో కానీ, సూర్యుడు ప్రసరించినటువంటి ఓపెన్ ఏరియాలోనే కానీ వీటిని ఆరబెట్టడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ప్రతి భాగాన్ని ఎండబెట్టుటకు సూర్యుడి బహిర్గతం చేయడానికి వాటికి 2-3 రోజుల టైంలో తాడ్లు, రోప్స్, తాళ్లలో వేలాడదీయడం జరుగుతూ ఉంటుంది. ఆ వేలాడదీయడంతో సూర్యరశ్మి సమక్షంలో అవి ఎండిపోవడం అనేది జరుగుతుంది. ఎండిపోవడం వల్ల అందులో ఉన్నటువంటి వాటర్ అనేది కూడా అంతా ఎవాపరేట్ అయిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి సూక్ష్మజీవులు అనేటివి నశించిపోయే అవకాశం ఉంటుంది. ఓకేనా. ఓకే. ఈ డ్రైయింగ్ మెథడ్లో చూసినట్లయితే వివిధ రకాల మెథడ్స్ కనబడుతూ ఉంటుంది మన చాప్టర్లో అయినటువంటిది. ఒకసారి మనం ఆ పిక్చర్ను అబ్జర్వ్ చేసినట్లయితే, ఆ ఫిగర్ ఫస్ట్ చూసినట్లయితే బొంగులను నిర్మించేసి వాటికి చేపలను వేలాడదీసిరు. అంటే వేలాడదీసి ఈ విధంగా కూడా చేపలను వాటి యొక్క తోక భాగాలకు ఆ రోప్తో, తాడుతో కట్టేసి ఆ బొంగులకు వేలాడదీసిరు బయట. ఇట్లా కూడా మనం చేపలను అది ఎండబెట్టడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే సెకండ్ పిక్చర్ చూడండి. ఈ పిక్చర్లో చూసినట్లయితే పెద్ద పెద్ద చేపలు ఎక్కువగా సముద్రంలో వేటకి వెళ్ళినప్పుడు కానీ, ఈ చేపలు ఎక్కువగా పట్టుబడ్డప్పుడు మనకు అమ్ముడు పోవు. అప్పుడు ఏం చేస్తారంటే వాటి యొక్క తర్వాత నోటి భాగంలో గుచ్చేసి వాటిని తాడుతోటి, ఆ రోప్స్ అక్కడ ఉన్నాయి తాళ్లకు వేలాడదీసి కూడా అక్కడ చేయడం జరుగుతుంది. ఈ రెండో పిక్చర్లో చూసినట్టయితే అట్లా కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ చూసినట్లయితే ఇదొక మెథడ్. ఇక్కడ ఏంటంటే చేపల యొక్క భాగాలను, అంటే అది ఒక 2-3 ఇంచెస్ మందంతో కడియడం, అంటే పెద్దగా ఉన్నటువంటి దాన్ని సగం సగం ముక్కలుగా చేసేసి పార్ట్స్గా డివైడ్ చేసుకొని వాటిని వరుగులను మనం దండాల మీద ఆరేస్తాం కదా, బట్టలు ఆరేసినట్టు ఆరేసి మనం పెంచడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా అంటే ఈ 3 రకాల పద్ధతులు అనేటివి మనకి ఇక్కడ కనబడుతుంది. పిక్చర్ రూపంలో మీరు చూసినట్లయితే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఓకే. సెకండ్ వన్ ఫ్రీజింగ్. నిల్వ చేయ పద్ధతుల్లో రెండవ రకం అనేది ఫ్రీజింగ్. దీని తెలుగులో శీతలీకరణం అంటారు. ఇన్ దిస్ మెథడ్ ద ఫిషెస్ ఆర్ కెప్ట్ ఇన్ వుడెన్ బాక్సెస్ ఫ్రమ్ ఆల్ సైడ్స్ ఆర్ ఇన్ ఫ్రీజింగ్ సెల్స్ with a temperature of -20 to -30 degrees centigrade. The low temperature prevents bacteria action and autolysis. The fish can be freezed for not more than 6 months after the quality of fish reduces. ఓకే. ఇక్కడ చూసినట్లయితే ఫ్రీజింగ్, ఆ శీతలీకరణ చేయడం అంటే మంచు గడ్డలు, ఐస్ గడ్డలు వేయడం అని చూసినట్లయితే, ఈ పద్ధతిలో చేపలను చెక్కపెట్టెల్లో అన్ని వైపులా ఐస్ ముక్కలు వేసేసి ఆ చెక్కపెట్టెల్లో, అంటే ఐస్ ముక్కలు అన్నప్పుడు దాదాపుగా -20 to -30 డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఉంటుంది. దానిలో కణజాలాల యొక్క విచ్ఛిప్తి జరగకుండా ఉంటుందన్నమాట ఆ -20-30 డిగ్రీస్ ఉష్ణోగ్రతలో. కాబట్టి అందులో వేసి చెక్కపెట్టెలో ఉంచేసి ఒక్కొక్క వరుసలో ఐస్ తురుముకుంటూ అందులో ఫ్రీజింగ్ చేస్తారు. లో టెంపరేచర్ అంటే తక్కువ టెంపరేచర్లో బ్యాక్టీరియా యొక్క యాక్షన్ కానీ, తర్వాత ఆటోలైసిస్ ఎంజైమ్స్ యాక్షన్ కూడా మొత్తం కూడా జరగదు. కాబట్టి అక్కడ చెడిపోవడానికి ఆస్కారం అనేది ఉండదు. ద ఫిష్ కెన్ బి ఫ్రీజ్డ్ ఈజ్ నాట్ మోర్ దెన్ 6 months. ఇక్కడ చూసినట్లయితే చేపల యొక్క నాణ్యత దాదాపు తర్వాత 6 నెలల తర్వాత, 6 నెలల మించకుండా చేపలను చేయాలి. లేకపోతే అనుకో అమ్మలేదు అనుకోండి, 6 నెలల తర్వాత క్వాలిటీ కూడా దెబ్బతినిపోతుంటుంది. కాబట్టి మనం ఎంత ఉన్నా కూడా 6 months లోపల మనం దాన్ని ఫినిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే
ఫ్రీజింగ్‌లో 2 మెథడ్స్. ఇంతకుముందు చూసినట్లయితే ఒక్కొక్క చెక్క పెట్టెలు తీసుకొని అందులో ఫస్ట్ వన్ చూసినట్లయితే మనకు చేపకు మధ్యలో కొంచెం ఐసు తురుముకుంటూ మనం చేపలను మనం ట్రాన్స్‌పోర్టేషన్ చేయడం జరుగుతుంది. వితౌట్ అంటే ఇక్కడ జీవి యొక్క అంతరంగ భాగాలను తొలగించకుండా మనం చేసేటటువంటి ఒక పద్ధతి. ఫ్రీజింగ్ మెథడ్ ఫస్ట్. తర్వాత చూసినట్లయితే సెకండ్ వన్. ఇక్కడ ఐస్‌లో పూరినటువంటి చేపను మనకు ఈ పిక్చర్‌లో కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏందంటే ముక్కలుగా చేసి దెయ్యం యొక్క అంతరంగ భాగాలన్నిటిని తొలగించేసి ఇక్కడ మనకు ఆ ముక్కలు మాత్రం అక్కడ చూసినట్లయితే ఫ్రిడ్జ్‌లో పెట్టారు. అంటే తక్కువగా ఉన్నప్పుడు అది ఫ్రిడ్జ్‌లో కట్ చేసి పెట్టినట్లయితే అది ఎన్ని రోజులైనా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఫ్రీజింగ్ మెథడ్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఇన్ ప్రిజర్వేషన్. ఓకే. థర్డ్ వన్ చూసినట్టయితే సాల్టింగ్ అంటే లవణీకరణం. తెలుగులో ఏమంటారంటే ఉప్పు వేయడం అన్నమాట. ఓకే. సాల్ట్ ఈస్ ద preservative agent used to lengthen the shelf life of fish and fishery products. This is used in almost all methods of preservation except is icing, refrigeration and freezing. అంటే ఉప్పు అనేది చేపల మరియు మత్స్య ఉత్పత్తుల యొక్క వ్యక్తిగత జీవితాన్ని పొడిగించడానికి ఉపయోగపడేటటువంటి ఏజెంట్గా సాల్టింగ్ను మనం ఉప్పును చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది ఏంటంటే ప్రతి దానిలో కూడా ఆ ఉప్పును యూజ్ చేసి మనం వాటి యొక్క నాణ్యతను అనేది పెంచవచ్చు. ఒక ఐసింగ్, తర్వాత రిఫ్రిజిరేషన్ అంటే శీతలీకరణ విషయంలో, ఫ్రీజింగ్ వీటిలో ఉప్పు అనేది వేయడం అనేది కుదరదు. మిగతా అన్నిట్లలో కూడా పొగ పెట్టడంలో కానీ దేనిలో కానీ ఎండబెట్టడంలో కానీ కూడా ఈ సాల్టింగ్ను ఉపయోగించవచ్చు అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మనం ఓకే సాల్ట్ ప్రాసెస్ చూసినట్లయితే మనం in this type of preservation salt is rubbed on all sides of fish including the visceral cavity. On thicker part of fish scar are made by knife and then salt is rubbed there for deep penetration. Those fishes are kept in cemented or material tubes in layers, each layer having a thick coating of salt on both sides. After about 3 days, those fishes are removed and dried in sun for 2 to 3 days. This common salt inhibits the growth of microorganisms and makes the enzyme inactive. ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రాసెసింగ్లో సాల్ట్లో చూసినట్లయితే ఈ రకమైనటువంటి పద్ధతి సంరక్షణ పద్ధతుల్లో చేప యొక్క దేహంకు అన్ని వైపులా మరియు దాని యొక్క అంతరంగ కుహరాల్లో కూడా ఉప్పును నింపడం జరుగుతూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ చేపలను ముందు భాగాలతో కత్తితోటి కాట్లు ఏర్పాటు చేస్తారు. ఆ కాట్లు ఏర్పాటు చేసి తర్వాత వాటిపై ఉప్పు చల్లుతారు. దీని ద్వారా కూడా లోతు భాగాలకు కూడా ఉప్పు చొచ్చుకొని పోతుంది. నెక్స్ట్ ఈ చేపల్లో వాటిని ఏం చేస్తారంటే పూతగలిగిన సిమెంటు దానిలో కానీ లేదా లోహపు ట్యూబులతో కానీ ఉంచుతారు. ఈ రెండు వైపులా ఉప్పు ఉంచుతారు. అంటే ట్యూబ్లో వేసే ముందు ఉప్పు ఉంచుతారు. తర్వాత ఫిష్ వేసిన తర్వాత కూడా ఉప్పేసి దాన్ని అటు ఇటు కట్టడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా ఇది ఏం చేస్తారంటే 2-3 రోజుల తర్వాత ఈ చేపలను దానిలోంచి తొలగించేసి తర్వాత ఎండలో ఆరబెట్టేస్తూ ఉంటారు అనమాట. దీనివలన సూక్ష్మజీవుల పెరుగుదల మరియు ఎంజైమ్స్ అన్ని కూడా క్రియారహితంగా మరి చేపలన్నీ చెడిపోకుండా ఉండే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. దీనివల్ల జరిగేటటువంటి ఏంటంటే సాల్టింగ్ చేయడం వలన అక్కడ ఎంజైమ్స్ యొక్క గ్రోత్ అనేది ఎంజైమ్స్ యొక్క చర్యలు అనేటివి తగ్గిపోవటం జరుగుతూ ఉంటుంది. ఒకసారి సాల్టింగ్ పిక్చర్లు చూసినట్లయితే మనకు ప్లాస్టిక్ టబ్బుల్లో కానీ తర్వాత ప్లాస్టిక్ ట్రేల్లో కానీ చూసి అక్కడ నిల్వ చేయడం అంటే ఉప్పును వేయడం, తర్వాత ఒక చేపలను కానీ చేప మాంసాన్ని కానీ వేయడం, తర్వాత మళ్ళీ సాల్ట్ వేయడం, ఈ విధంగా చేసుకుంటూ మనం ఒక 2-3 రోజుల తర్వాత వాటిని తీసేసి ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఒక ఫస్ట్ స్ట్రక్చర్లో మనం పిక్చర్లో చూసినట్లయితే మనకు అవుతుంది టబ్బులలో తర్వాత డబ్బాలలో అది చేయడం. తర్వాత ఇక్కడ చూసినట్లయితే సెకండ్ వన్ మామూలుగా ఏంటంటే చేప మొత్తం పూర్తిగా చేపను ఏమాత్రం కూడా అంతరంగాలను తీసేయకుండా ఎంతవరకు చూసిన దానిలో చేప అంతరంగాలను తీసివేసి చేసింది. ఇప్పుడు ఇందులో చూసినట్లయితే చేప అంతరంగాలు ఏం తీయకుండా చేపకు చుట్టూ కూడా ఉప్పు తురిమి వాటిని నిల్వ చేయడం జరుగుతుంది. ఆ 3 రోజుల తర్వాత తీసి మళ్ళీ ఎండబెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది సాల్టింగ్లో మెథడ్ అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఫోర్త్ వన్ స్మోకింగ్. రా ఫిష్ అండ్ మీట్ కెన్ ఆల్సో బీ ప్రిజర్వ్డ్ బై స్మోకింగ్.
The preserving effort of the smoke is a result of drying of the product during the smoking. The smoke practices after being observed by the product inhibits bacterial growth on the surface of the product. ఇక్కడ ఈ స్మోకింగ్ అంటే పొగబెట్టడం అనే విషయాన్ని కూడా చేపలు ఎక్కువగా పట్టుబడినప్పుడు వాటి మాంసాన్ని పొగబెట్టడం ద్వారా కూడా మనం సంరక్షించడానికి అవకాశం ఉంది. అయితే ఈ పొగబెట్టే సమయంలో చేపలను ఎండబెట్టడం, వాటి యొక్క తేమ శాతాన్ని తగ్గించడం, తర్వాత పొగబెట్టడం ద్వారా మాంసాన్ని రక్షించడానికి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ చూసినట్టే ఈ పొగ ఆ కణాల్లోనికి చేరిన తర్వాత సూక్ష్మజీవుల యొక్క చర్యలు కానీ బ్యాక్టీరియా యొక్క చర్యలు కానీ పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి దీని వలన కూడా మనకు పొగబెట్టడం వలన కూడా మనకు నిల్వ ఒక రకమైనటువంటి నిల్వ చేయు పద్ధతులుగా మనం చెప్పుకోవచ్చు. ప్రిపరేషన్ చూసినట్లయితే స్మోకింగ్లో ఫిష్ కెన్ బి స్మోక్డ్ ఓల్, క్లీన్డ్, స్ప్లిట్ ఆర్ ఫిల్టర్డ్ డిపెండింగ్ ఆన్ లోకల్ పర్ఫార్మెన్స్ అండ్ ద డిసైడెడ్ ఫైనల్ ప్రోడక్ట్. అంటే ఇక్కడ చూసినట్లయితే తయారీ స్థానిక ప్రాధాన్యతను మరియు కావలసినటువంటి తుది ఉత్పత్తులను బట్టి చేపలను పూర్తిగా పొగపెట్టవచ్చును, శుభ్రం చేయవచ్చును, తర్వాత విభజించవచ్చును, తర్వాత ఫైనల్గా ఆ ప్రోడక్ట్ను ఉత్పత్తి చేయవచ్చును. ఇక్కడ చూసినట్లయితే మీట్ మస్ట్ బి కట్ ఇంటూ ది స్ట్రిప్స్ 5 cm వైడ్ అండ్ 1 cm థిక్ బిఫోర్ బీయింగ్ స్మోక్డ్. An important fact is that the greater the surface area of the meat or fish, the greater the amount of smoke. ఇక్కడ చూసినట్లయితే ముందు మాంసాన్ని 5 సెంటీమీటర్ల వెడల్పు, 1 సెంటీమీటర్ మందంగా కత్తిరించాలన్నమాట. అంటే ఎంత పలసగా కోసి ఎండబెడతామో పొగ పెడతామో దాని ద్వారా మంచి ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రాక్టీసెస్ విచ్ కెన్ బి అబ్జర్వ్డ్ డ్యూరింగ్ స్మోకింగ్ అండ్ ద బెటర్ ప్రొడక్ట్ కెన్ బి డ్రై. అంటే ఈ పొగబెట్టడం ద్వారా ఎండబెట్టడం ద్వారా చాలా వరకు అందులో ఉన్నటువంటి తేమను గ్రహిస్తాయి అన్నమాట. తర్వాత అప్లయింగ్ ఆఫ్ సాల్ట్ సొల్యూషన్ అండ్ సన్ డ్రైయింగ్ బిఫోర్ స్మోకింగ్ గివ్స్ బెటర్ రిజల్ట్. అంటే ఇక్కడ లవణీకరణం అంటే ఉప్పు అది చేయడం, తర్వాత ఎండలో ఎండబెట్టడం అనేది దీని ద్వారా కూడా మంచి ఫలితాన్ని మనం రాబట్టవచ్చు. ఈ పొగబెట్టడం చూసినట్టయితే మెథడ్లో మనం పిక్చర్లో చూసినట్టయితే ఒకటి సేమ్ మనం ఎట్లయితే డ్రైయింగ్ ఎండబెట్టడం ఏ విధంగా ఉంటుందో కూడా ఈ పొగబెట్టడం కూడా అలాగే ఉంటుంది. ఆ ఎండబెట్టిన విధానంలోనే కింద మనం పొగ పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆ పొగ పెట్టడంతో ఆ పొగ అనేది ఆ యొక్క మాంసంకు పొగ స్మెల్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఉగులాడ తీసేసి కింద మంట పెట్టి ఎక్కువగా మంట రాకుండా పొగ వచ్చే విధంగా పెట్టడం అనేది ఒక పద్ధతి. ఇక్కడ సెకండ్ వన్ ఇక్కడ అక్కడ అబ్బాయి చూసినట్టయితే కోల్డ్ స్మోకింగ్ అంటే ఎక్కువగా చలి ఉన్నట్టు ప్రాంతాల్లో మనకి ఒక ఈ ప్రివెంటివ్ మెథడ్ కనబడుతూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ పొగబెట్టి చేపలను వాటిలో ఉన్నటువంటి కణజాలాల యొక్క తర్వాత ఎంజైమ్స్ యొక్క బ్యాక్టీరియా యొక్క చర్యలు అనేటివి తగ్గించడం జరుగుతూ ఉంటుంది. నా లాస్ట్ వన్ బేసిక్ ఆఫ్ క్యానింగ్. లాస్ట్ వన్ డబ్బాల్లో నిల్వ చేయ పద్ధతిని చూసినట్లయితే ఫుడ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ జార్ అండ్ హీటెడ్ టు ఏ టెంపరేచర్ దట్ resists targeted microorganisms. Heat also inactives enzymes that cause spoilage. Air is driven from the jar during heating. As the jar cools, a vacuum seal is formed. ఇక్కడ చూసినట్లయితే మనం క్యానింగ్లో ఆహారాన్ని ఒక జార్లో ఉంచడం లేదా ఒక కుక్కర్ లాంటిది ఇట్లా జార్లో ఉంచి దానిలో సూక్ష్మజీవులను నాశనం చేసేటందుకు ఉష్ణోగ్రత అంటే వేడి చేస్తాం అనమాట. వేడి చేయడం వలన ఆ వేడి ద్వారా చెడిపోయే ఎంజైమ్స్ అనేటివి క్రియారహితంగా మారిపోతూ ఉంటాయి. ఇది ఏంటంటే ఆ వేడి చేసినాక చల్లారేటప్పుడు ఆ వాక్యూమ్ మొత్తం సీల్ అయిపోతుంది. కాబట్టి ఇక అందులో ఎలాంటివి కూడా ఆ గాలి కానీ ఏది చొరగకుండా ఉండడం, బ్యాక్టీరియాలు కానీ వైరస్ కానీ ఏది కూడా అందులో వ్యాప్తి చెందకుండా ఉంటుందన్నమాట. ఓకే, క్యానింగ్ స్టెప్స్ చూసినట్లయితే స్టార్ట్ విత్ ఫ్రెష్ అండ్ హెల్తీ ఫిష్. రిమూవ్ ద హెడ్, tail and bones of large fish and wash thoroughly with cold water. Second one, cut into the desired size pieces. Third, the fish is also salted and smoking
Smoked and remove blood and water from flesh. This also denature the proteins which make the fish stay firm and not shrink after canning. Fill hard, clean, pint or half pint jar, leaving 1 inch hand space. Next, seal jar and place in